హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. సెకండ్ సాటర్డే కదా. ఎవ్రీ సెకండ్ సాటర్డేకి పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. ఒక్కోసారి వీలైతే నేను కూడా వెళ్తాను. అర్జున్, నేను ఇద్దరం వెళ్తామండి. సో, ఒక్కొక్కసారి నాకు మార్నింగ్ పనవ్వదు గదా! ఆయన వెళ్తూ ఉంటారనమాట. 9-12 పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. ఇంకా మంత్‌లో వీళ్ళు ఏమేం టెస్టులు రాశారు, ఏమి టెస్టులు కండక్ట్ చేశారు, పిల్లలు ఎలా చదువుతున్నారు, ఇదంతా కూడా చెప్తారనమాట. నేనెందుకు వెళ్తానంటే, ఒక్కొక్కసారి మా సాత్విక్ చేసే ఘనకార్యాలన్నీ తెలుసుకోవాలి అని వెళ్తూ ఉంటాననమాట. సాత్విక్ మీద ఏవో ఒక కంప్లెయింట్స్ చెప్తా ఉంటారండి నేను వెళ్ళిన ప్రతిసారి. మా సాహితమ్మ గురించి ఎప్పుడు పాజిటివ్‌గానే చెప్తారు గానీ, సాత్విక్ మీదే కొన్ని కంప్లెయింట్స్ వస్తా ఉంటాయి. చిన్నప్పుడు ఈ విధంగా బాగా అల్లరి చేసే పిల్లలు పెద్దయిన తర్వాత చాలా సైలెంట్ అయిపోతారు, బాగా చదువుకుంటారు అని అంటూ ఉంటారు. అది నిజమేనంటారా? నిజమైతే బావుండు. మా సాత్విక్ ఇప్పుడు ఇంత అల్లరి చిల్లరగా ఉంటాడు కదండీ! ఎప్పుడు ఏదో ఒక కంప్లెయింట్స్ వస్తా ఉంటాయి కదా! పెద్దయిన తర్వాత ఎలా ఉంటాడో ఏంటో అని అనుకుంటూ ఉంటాననమాట. ఇంకా మార్నింగ్ సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. నేను, అర్జున్ అయితే ఈరోజు ఏం ప్రిపేర్ చేసుకోలేదండి. సో, రస్కులున్నాయి. ఇంకా రస్కు, కాఫీ తాగేద్దాము అని ఇంక మాకు సెపరేట్‌గా బ్రేక్‌ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదనమాట. డైరెక్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అర్జున్ బాక్స్ తీసుకెళ్తారు కదండీ ఇప్పుడు. సో, డైరెక్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఈరోజు లంచ్‌లోకి పప్పు, టమాటా. ఆల్రెడీ పప్పు, టమాటా 2 కూడా కుక్కర్‌లో పెట్టేశాను. ఇప్పుడైతే బెండకాయలు కట్ చేస్తున్నానండి. సో, బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా స్టైల్‌లో బెండకాయ ఫ్రై ఆహ్, కొంచెం డిఫరెంట్‌గా పప్పుల పొడి అవి వేసి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఇది నార్మల్‌గా మనం తాలింపు వేసేసుకొని బెండకాయలు వేసి ఫ్రై చేస్తాం కదండీ! అది కొంచెం సింపుల్‌గా అయిపోతుంది. ఈ పప్పుల పొడి ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ బావుంటుంది. ఎన్హాన్స్ అవుతుంది. అదేవిధంగా హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. సో, బెండకాయ ఫ్రై ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇంక నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! మాకు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ వచ్చింది అని. చాలా కామెంట్స్ వచ్చాయండి ఆ వీడియోకైతే. మాకు అంటే ట్రాన్స్‌ఫర్ ఎక్కడికి అయ్యుంటుంది సరదాగా మీరే గెస్ చేయండి అన్నాను గదా! ఆ వీడియోకి చాలా చాలా కామెంట్స్ వచ్చాయండి. నేను యాక్చువల్లీ ఏమనుకున్నాను అంటే ట్రాన్స్‌ఫర్ గురించి అంటే ఎక్కడికయింది? ఏంటి? అనేది చాలా రిలాక్స్డ్‌గా కూర్చొని చెప్పాలి. మీతో చాలా విషయాలు మాట్లాడాలి అని అనుకున్నాను. బట్ లాస్ట్ వీడియోలో చాలామంది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్పండి లక్ష్మి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం అన్నారు. ఈ వీడియోలో గనక నేను చెప్పకపోతే నా మీద చాలా మంది కోపగించుకుంటారనమాట. సో, అందుకని ఇంక ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చాలా రాష్ట్రాల పేర్లయితే చెప్పారండి. చెన్నై, గోవా, పూణే, ముంబై, కేరళ, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తెలంగాణ, పంజాబ్, బీహార్, ఒడిషా ఇట్లా చాలా పేర్లయితే చెప్పారు. మాకు ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యి ఉంటది అనే దాని గురించి. సో, మాకు బెంగుళూరు ట్రాన్స్‌ఫర్ అయిందండి. కర్ణాటక. నేనెప్పుడు చెప్తూ ఉంటాను గదా! నాకు కర్ణాటక అంటే చాలా ఇష్టం. అక్కడ మనుషులు గానీ, అక్కడ ఫుడ్ కానీ చాలా బావుంటుంది. నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్‌లో మేము కర్ణాటకలోనే ఉండేవాళ్ళం. మళ్ళీ కర్ణాటక ట్రాన్స్‌ఫర్ అయితే గనక చాలా హ్యాపీగా వెళ్తాము అని చెప్తూ ఉండేదాన్ని గదా! నేను ఆ వీడియోలో నాకిష్టమైన ప్లేస్ అని చెప్పుంటే గనక అందరూ కూడా బెంగుళూరు, బెంగుళూరు అనే కర్ణాటక అని కామెంట్ జేసేవాళ్ళు. నాకు తెలుసు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మాకైతే కర్ణాటక ట్రాన్స్‌ఫర్ అయిందనమాట. బట్ ఇప్పుడేంటంటే మాకిష్టమైన ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అయినా సరే నేను అంత హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నాను. నా మనసులో ఏవేవో ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. తిరుగుతున్నాయి. అసలు నేను బెంగుళూరు వెళ్ళాలా? లేదా? అనేది కూడా ఆలోచిస్తున్నాను. సో, మా హస్బెండ్ అయితే కంపల్సరీ బెంగుళూరు అయితే వెళ్ళాలండి. ట్రాన్స్‌ఫర్ అయింది కాబట్టి. సో, ఈ మంత్ ఎండింగ్‌కి కానీ లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ గానీ వెళ్ళాలి. ఆహ్, నేనెందుకు అంత హ్యాపీగా లేను? నా మనసులో ఆలోచనలేంటి? అనేదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీ సజెషన్స్ కూడా నాకు చాలా అవసరమండి. ఆహ్, అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను.
ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే నా స్టైల్‌లో రెడీ అయిపోయింది. నేను మీతో మాట్లాడుతూ ఈ ప్రాసెస్ చెప్పడం మర్చిపోయాను కదండీ! ఈ బెండకాయ ఫ్రై కోసం మనం ఫస్ట్ ఒక పౌడర్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నువ్వులు, పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, వీలైతే కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. వాటన్నింటిని ప్యాన్‌లో ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకోవాలండి. దోరగా వేయించేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసేసి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే గనక మీరు ఏ ఫ్రై ఐటెమ్స్ చేసుకున్నా సరే, ఆ ఫ్రై ఐటెమ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఈ విధంగా ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఆ పౌడర్‌ని చల్లేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుందండి. మనకి ఆ పల్లీల ఫ్లేవర్ ఇవన్నీ పల్లీలు, అలాగే నువ్వుల ఫ్లేవర్ అదంతా కూడా మనకు తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై ఐటెమ్ ఏదైనా సరే. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఈ పప్పుల పొడి ఇవన్నీ కూడా మన శరీరానికి బలమనమాట. ఈ బెండకాయ ఫ్రై కోసం నేను బెండకాయ ముక్కలు కొంచెం పెద్దవిగానే కట్ చేసుకున్నాను. మరీ చిన్నగా చక్రాల్లాగా కట్ చేయలేదండి. సో, బెండకాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకొని ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసి బెండకాయ ముక్కలు ఫస్ట్ మనం కొంచెం ఫ్రై చేసేసుకోవాలనమాట. అలా ఫ్రై చేసుకొని తీసుకోవడం వల్ల వాటిలో ఉండే జిగురు చాలా వరకు తగ్గుతుంది. జనరల్‌గా చాలామంది బెండకాయ ఫ్రై పెడుతున్నప్పుడు అది జిగురుగా ముద్దగా అయిపోతుంది కదండీ! అలా అవ్వకూడదు అంటే మనం ఆ విధంగా కొంచెం ఫ్రై చేసుకొని తీసుకుంటే గనక బావుంటుందనమాట. మీరిప్పుడు బెండకాయ ఫ్రై చూసారు కదా! సో, పొడి పొడిలాడుతూ వచ్చింది. ఈ విధంగా ఉంటే గనక బెండకాయ ఫ్రై మనం చపాతీల్లో కూడా హ్యాపీగా తినొచ్చండి. చపాతీల్లోకైతే చాలా బావుంటుంది. ఇంకా ఈరోజు లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. పప్పు, టమాటా అలాగే బెండకాయ ఫ్రై. అర్జున్‌కి లంచ్ బాక్స్ పెట్టేసాను. ఆయనైతే ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఇంకా ఇది సాటర్‌డే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా! ఇంకా మార్నింగ్ తలస్నానం చేసేసి దేవుని దగ్గర దీపం అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ అర్జున్ దేవుని దగ్గర దీపం పెట్టేస్తారండి. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా తలస్నానం చేసేసి ధూపం అవి వేసుకొని నమస్కారం చేసుకుంటాను. ఇక్కడ నేను ఒక కోరిక కోరుకొని వినాయకుడిని పెట్టుకున్నాను కదండీ బియ్యంలో. నా కోరికైతే నెరవేరింది. ఏ కోరిక నెరవేరింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్కడైనా చెప్తాను. ఇంకా చాలామంది ఆ వీడియోలో ఈ బియ్యం ఏం చేయాలి? ఆ కాయిన్స్ ఏం చేయాలి? ఇట్లా కామెంట్స్ పెట్టారనమాట. మనకి యూట్యూబ్ వీడియోలో కంటే కూడా ఇన్‌స్టాలో వైరల్ అయిందండి ఆ వీడియో అయితే. ఇన్‌స్టాలో అసలు ఎంతమంది ఎన్ని కామెంట్స్ పెట్టారో. ఆహ్, గణపతి విగ్రహం వెండిది పెట్టుకోవచ్చా? ఇత్తడిది పెట్టుకోవచ్చా? మట్టిది పెట్టుకోవచ్చా? పసుపు గణపతిని పెట్టుకోవచ్చా? ఇట్లా చాలా కామెంట్స్ అయితే పెట్టారు. నేను అది తీస్తున్నప్పుడు మంచి రోజు చూసి ఆ గణపతిని తీస్తానండి. అది తీస్తున్నప్పుడు మీకు అన్నీ కూడా షేర్ చేస్తాను. నేను ఆ రైస్ బౌల్ గణపతి రెమెడీ యూట్యూబ్‌లోనే చూసి చేశానండి. యూట్యూబ్‌లోనే చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఇలా పెట్టుకున్నాం మా కోరిక తీరింది అని చాలామంది అంటే, నేను కూడా నమ్మకంతో పెట్టానండి. నిజంగానే నా కోరిక చాలా తొందరగానే తీరిపోయింది అని అనిపించింది. మళ్ళీ మనకేమైనా కోరికుంటే గనక సో, మళ్ళీ పెట్టుకోవచ్చనమాట. ఆ రైస్ బౌల్ అదంతా కూడా. అండ్ అవన్నీ కూడా నేను ఆ బౌల్ తీస్తున్నప్పుడు క్లియర్‌గా అయితే చెప్తాను. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఈరోజు హాలిడే కదండీ! హాలిడే అయినా సరే వీళ్ళకేంటంటే ఫోన్‌లో, వాట్సాప్‌లో ఆహ్, హోంవర్క్స్ అవి పంపించేస్తారనమాట. ఈ విధంగా 2 డేస్ హాలిడేస్ వచ్చిందనుకోండి, 2 డేస్‌కి సరిపడా హోంవర్క్ అంతా పంపించేస్తారు. ఇంకా మార్నింగే ఇద్దరిని కూర్చోబెట్టి ఆ హోంవర్క్స్ అవన్నీ కూడా చేయిస్తున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఫస్ట్ టైమ్ నేను మనకి ట్రాన్స్‌ఫర్ అయిందమ్మా, మనం యూపీ వదిలి వెళ్ళిపోవాలి అని ఆంధ్రాలో ఉన్నప్పుడే చెప్పానండి. చెప్తే వాళ్ళెలా రియాక్ట్ అయ్యారంటే, మనం యూపీ వదిలి ఎందుకు వెళ్ళిపోవాలమ్మా? అంటే ట్రాన్స్‌ఫర్‌లవి వీళ్ళకి పెద్దగా తెలీదు గదా! వీళ్ళు ఊహ తెలిసిన తర్వాత వీళ్ళకి అండ్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది ఇప్పుడే అనమాట. ఎందుకంటే యూపీలో మేము దగ్గర దగ్గర 5 ఇయర్స్ ఉన్నాం కదండీ! అంటే వీళ్ళ బాల్యం, వీళ్ళ స్కూల్ అంతా కూడా యూపీలోనే జరుగుతుంది కాబట్టి, యూపీ నుంచి వెళ్ళిపోవాలి అనేది వాళ్ళసలు తీసుకోలేకపోతున్నారనమాట. యూపీ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలమ్మా? మరి మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు గదా! మా స్కూల్ ఇక్కడే ఉంది గదా! వాళ్ళందరిని వదిలేసి మేము ఎలా రాగలము? మళ్ళీ ఎప్పుడైనా మనం వీళ్ళని చూడాలి అంటే చూడ్డానికి రావచ్చా? మళ్ళీ ఒక 10 డేస్, 1 మంత్ తర్వాత మళ్ళీ మనం వీళ్ళందరిని చూడ్డానికి వస్తామా? ఇలా రకరకాల క్వెషన్స్ అయితే వేస్తున్నారనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు అయితే యూపీని చాలా చాలా మిస్ అవుతారండి. ఈ ట్రాన్స్‌ఫర్ అన్న దగ్గర నుంచి వాళ్ళకి మైండ్‌లో చాలా చాలా రన్ అవుతున్నాయనమాట. ఈ ఫ్రెండ్స్‌ని మిస్ అవుతామా? వీళ్ళని మనం ఇంకెప్పుడు చూడమా? అని ఇలా చాలా ఆలోచిస్తున్నారనమాట. నాకెందుకో తెలీదండి. ఇది చెప్తుంటేనే కళ్ళలోంచి నీళ్ళొచ్చేస్తున్నాయనమాట. సాహితీ, సాత్విక్ వాళ్ళు అడిగే కొన్ని క్వెషన్స్ నాకు కళ్ళలోంచి నీళ్ళు తెప్పిస్తున్నాయనమాట. సో, యూపీ మాకు అంతలా అలవాటయిపోయిందండి. ఈ కాలనీ,
ఇక్కడ మనుషులు, ఇక్కడ ఫ్రెండ్స్, సాహితీ వాళ్ళకి కాలనీ మొత్తం ఫ్రెండ్సే అనమాట. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అని తేడా లేదండి. అందరూ కూడా వీళ్ళిద్దరితో చాలా క్లోజ్‌గా ఉంటారు. చాలా మాట్లాడతారనమాట. సో, బట్ ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి అని కూడా నేను, అర్జున్ చాలా కోరుకున్నామండి. ఇక్కడి నుంచి వీలైనంత తొందరగా ట్రాన్స్‌ఫర్ అయ్యి కొంచెం దగ్గరలోకి వెళ్ళాలి అని కోరుకున్న మాట నిజమే కానీ, బట్ ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోవాలి ట్రాన్స్‌ఫర్ అని తెలియగానే సో, ఎందుకో అండి కొంచెం ఎమోషనల్‌గానే అనిపిస్తుంది. ఇంకెక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు భోజనాలు చేసేసిన తర్వాత ఇంకా నేను కూడా భోజనం చేసేసి కొంతసేపు టీవీ చూసామనమాట. ఇంక మళ్ళీ హోంవర్క్స్ అయితే స్టార్ట్ చేశారండి. హోంవర్క్స్ చాలా ఇచ్చారనమాట. అన్ని సబ్జెక్ట్స్ అందరూ టీచర్స్ హోంవర్క్స్ అయితే పంపించారు. ఇంకా ఒక్కొక్క సబ్జెక్టు అలా హోంవర్క్స్ అయితే చేయిస్తున్నాను టైం వేస్ట్ చేయకుండా. ఇంకిక్కడ వర్షాలైతే చెప్పాను కదండీ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా వర్షాలు చాలా భయంకరంగా పడుతున్నాయన్నమాట. అప్పటికప్పుడు ఫుల్లుగా మబ్బు పట్టేయడం, ఇంక ఈ విధంగా విపరీతమైన గాలి, వాన ఇట్లా ఉందనమాట. ఒక 2 డేస్ నుంచి పడట్లేదండి. అంటే మండే, ట్యూస్‌డే కదా ఈరోజు. ఈ ట్యూస్‌డే కూడా పడలేదు. మండే కూడా పడలేదు. బట్ ముందు చాలా ఎక్కువగా అంటే నేను వచ్చిన దగ్గర నుంచి ఇట్లా వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట. రావాలి ఫస్ట్. చూసారు కదండి. సో, విపరీతమైన గాలి, వాన, వర్షం అంటే మబ్బు పడితే గనక వర్షం అయితే చాలా భయంకరంగా వస్తుంది. ఇక్కడ ఎంత వర్షం పడినా తెలీదండి మా కాలనీలో. అసలు ఆ వాటర్ అంతా ఏమైపోద్దో కూడా తెలీదనమాట. ఎక్కడ కూడా ఒక చుక్క నీరు నిలవడం గానీ, అలా ఏమీ ఉండదనమాట. ఎంత వర్షం పడినా తెలీదండి. నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే అనుకునేదాన్నండి. ఈరోజు ఈవినింగ్ కల్లా ఫుల్ మబ్బు పట్టేసి, ఫుల్లుగా ఈ విధంగా వర్షం పడాలి అని కోరుకునేదాన్ని. నేనుండగా అసలు ఒక్కసారి కూడా వర్షం పడలేదండి. ఇప్పుడు గూడా ఎండలు చాలా ఎక్కువగా భయంకరంగానే ఉన్నాయంట గదా! ఫోను చేసినప్పుడల్లా చెప్తున్నారనమాట. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నువ్వున్నప్పటి కంటే గూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు. ఏమో అండి ఈ టైంకి అసలు వర్షాలు పడాలి. రైతులు వరి నాట్లవి వేసుకుంటారు. సో, మరి ఎందుకు వర్షాలు పడట్లేదో సూపర్ ఎల్‌నినో ఏదో అంటున్నారు కదండీ! సో, దానివల్లే వర్షాలు పడట్లేదు అది అంటున్నారు. బట్ ఇప్పటికైనా వర్షాలు పడితే బావుంటుంది. సో, వర్షాలు పడకపోయినా పర్వాలేదండి. క్లైమేట్ కొంచెం కూల్ అయితే బావుంటుందేమో అని అనిపిస్తుందనమాట. సో, మనకి సమ్మర్‌లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటే కొంచెం కష్టమే గదండీ! ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు ట్యూషన్‌కి వెళ్తున్నారు. ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలేనండి. మా సాత్విక్ ఇంక డైరెక్ట్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతాడు. మా సాహితమ్మ అయితే అద్దంలో చూసుకొని ఫేస్ ఏమైనా జిడ్డుగా ఉంటే గనక మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని, పౌడర్ రాసుకొని చక్కగా రెడీ అయ్యి ఎళ్తదనమాట. అదే చూసి నేను ప్రతిరోజు నవ్వుకుంటాను. అబ్బాయిలు అబ్బాయిలే, అమ్మాయిలు అమ్మాయిలే అనుకుంటాను. సో, సాహితమ్మ వెళ్తున్న ప్రతిసారి అద్దంలో చూసుకొని, పౌడర్ అవి రాసుకొని, రెడీ అవ్వి వెళ్తదనమాట. మా సాత్విక్ గేట్ దగ్గర నుంచొని "వస్తున్నావా? వస్తున్నావా?" అని అంటూ ఉంటాడు. ప్రతిరోజు నేను ఈ సన్నివేశాన్ని చూసుకొని నవ్వుకుంటూ ఉంటానండి. సాహితమ్మని పిలుస్తా ఉంటాడు సాత్విక్. సాహితమ్మ పౌడర్‌లు రాసుకుంటూ, బొట్టులు పెట్టుకుంటూ అట్లా లేట్ చేస్తా ఉంటదనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు అయితే ట్యూషన్‌కి వెళ్ళిపోతున్నారు. ఈవినింగ్ 5 నుంచి 6:30, 7 ఆ టైం వరకు వీళ్ళకి ట్యూషన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫుల్లుగా మబ్బు పట్టేసి ఒక రౌండ్ వర్షం అయితే పడిపోయింది. 2:30కి వర్షం పడిందండి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ క్లైమేట్ నార్మల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఫుల్లుగా మబ్బు పట్టుకొస్తుందనమాట. మళ్ళీ ఆ మబ్బు ఉన్నంత సేపు మళ్ళీ వర్షం పడుతుంది. అలా ఉంటుందండి ఇక్కడ క్లైమేట్ అయితే. ఇంకిక్కడ మా కార్ డ్రైవర్ అట్టపెట్టెలయితే తీసుకొస్తున్నారు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! అట్టపెట్టెలన్నీ కూడా పాడైపోయాయి. అన్నీ కొనుక్కొని సర్దుకోవాలి అని. ఇంకా అర్జున్‌కి వీలైతే అర్జున్, మా కార్ డ్రైవర్ ఆయనకి వీలైతే ఆయన అట్టపెట్టెలయితే తీసుకొస్తా ఉన్నారనమాట మధ్య మధ్యలో. నేను కూడా కిచెన్‌లో కొన్ని కొన్ని సామాన్లు ఎప్పటికప్పుడు నీట్‌గా క్లీన్ చేసేసి సర్దుకుంటున్నాను. అత్తమ్మ, అమ్మ వాళ్ళేంటంటే పని వాళ్ళని పెట్టుకో అమ్మ, ఎవరైనా పనావిడని పెట్టుకొని ఒకేసారి క్లీన్ చేసేసి సర్దేసుకోండి అని అంటున్నారు. మా కాలనీలో పనివాళ్ళు చాలామంది దొరుకుతారండి, ఉంటారు. ఇక్కడ అందరికీ కూడా ఒక్కొక్క పని మనిషి అయితే ఉంటారనమాట. ఇంటికొక పని మనిషి, ఇద్దరు కూడా ఉంటారు. వంట చేయడానికి ఒక పని మనిషి, క్లీన్ చేయడానికి ఒక పని మనిషి అలాగా.
చాలా తక్కువ కాస్ట్‌కే వస్తారు. కానీ నాకెందుకో పని వాళ్ళ చేత పని చేయించుకోవడం పెద్దగా ఇష్టం ఉండదండి. వాళ్ళు చేసినా కూడా నాకు నచ్చదనమాట. అందుకని నా పనులు నేనే చేసుకుంటాను. పని వాళ్ళవి చేస్తే ఎందుకో నాకు నచ్చదు. కిచెన్‌లో చాలా వరకు సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసి సర్దేసుకున్నానులెండి. కిచెన్‌లో సామాన్లయిపోతే గనక ఇంక పెద్దగా పనేమి ఉండదులెండి. ఇంక చాలా వరకు అట్టపెట్టెలవి కూడా నేను ఏమి పెద్దగా ఓపెన్ చేయలేదు. ఇంకా చాలా ఐటెమ్స్ అవి ఓపెన్ చేయలేదు. కిచెన్‌లో నాకు ఎంత వరకు కావాలో అంతవరకే ఓపెన్ చేసుకున్నానండి. నేను ఎక్కడ ట్రాన్స్‌ఫర్ అవుతున్నా సరే కొన్ని సామాన్లయితే తీసేస్తా ఉంటాను. నాకు అవసరం లేనివి నేను ఇంకా యూజ్ చేయట్లేదు. 1 ఇయర్ యూజ్ చేయలేదు అంటే ఇంక అటువంటి సామాన్లన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేస్తా ఉంటాను. అలా కొన్ని సామాన్లు ఇప్పుడు కూడా తీసేసానండి. మా కార్ డ్రైవర్ అవి తీసుకువెళ్లారనమాట. మీకు ఏమన్నా యూజ్ అవుతే తీసుకువెళ్ళండి అంటే ఇంకాయన తీసుకువెళ్లారు. ఇంకిక్కడ నేను సాహితీ, సాత్విక్ ఇద్దరు ట్యూషన్‌కి వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్‌డ్‌గా కూర్చుని గ్రీన్ టీ అయితే తాగుతున్నాను. ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదండీ! అర్జున్ అయితే కొంచెం ఎర్లీగానే వస్తున్నారనమాట. సో, వర్షాల వల్ల ఆయనకి కొన్ని పనులవి డిలే అవుతున్నాయి. ఈ లాస్ట్ మినిట్‌లో పనులన్నీ కూడా కొంచెం తలనొప్పి పనులే ఉంటాయండి. ఇంకా ఇంటికొచ్చినా సరే ఆయనైతే ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు. ఎర్లీగా వచ్చినా, లేట్‌గా వచ్చినా ఫోనయితే కంపల్సరీ అనమాట. అలా ఫోన్‌లొస్తానే ఉంటాయి. ఆయన మాట్లాడుతూనే ఉంటారు. మాకు కర్ణాటక ట్రాన్స్‌ఫర్ అయిందని చెప్పాను కదండీ! కర్ణాటకలో ఏ ప్లేస్ లక్ష్మి అని మీలో చాలామంది మళ్ళీ నాకు కామెంట్ పెడతారు. కర్ణాటకలో చిక్బల్లాపుర ట్రాన్స్‌ఫర్ అయిందండి. నేను ఆల్రెడీ మైసూర్‌లో ఒక 3 ఇయర్స్ ఉన్నాననమాట. సో, మైసూర్ సరౌండింగ్స్ ప్లేస్‌లన్నీ చూసేసానండి. అంటే కర్ణాటకలో చాలా వరకు ఏమేమి ఫేమస్ ప్లేస్‌లున్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ చూసేసాననమాట. మైసూర్, బెంగుళూరు, శివమొగ్గ, చిత్రదుర్గ, బళ్ళారి, గంగావతి, దావణగిరి, హొసదుర్గ ఇట్లా చాలా ప్లేసెస్ అయితే తెలుసండి నాకు కర్ణాటకలో. నేను కర్ణాటక వదిలి వచ్చేసి చాలా ఇయర్స్ అయింది కానీ, కన్నడ మాత్రం మర్చిపోలేదండి. కన్నడ ఇప్పటికి చాలా ఫ్లూయెంట్‌గా చాలా మాట్లాడగలను. ఎందుకంటే నేను ఎక్కువగా అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కన్నడ మూవీస్ అవి చూస్తా ఉంటాను. కర్ణాటకలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి. అందులో ఒకరిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇంకా ఆ విధంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. ఈ కన్నడ మూవీస్ అవన్నీ చూస్తా ఉంటాను గదా! సో, అందుకని కన్నడ అయితే మర్చిపోలేదండి. అక్కడ నేను టీచర్‌గా కూడా వర్క్ చేశాను గదా! చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. నేను టీచర్‌గా వర్క్ చేసింది శివమొగ్గ దగ్గరండి. శివమొగ్గ దగ్గర ఒక విలేజ్‌లో ఉండేవాళ్ళం. అక్కడ నేను టీచర్‌గా వర్క్ చేశాననమాట. ఆహ్, కన్నడ అయితే చాలా తొందరగా ఒక 1 మంత్‌లోనే నేర్చేసుకున్నానండి. నేను కర్ణాటక వెళ్ళిన 1 మంత్‌లోనే కన్నడ నేర్చేసుకున్నాను గానీ, నేను యూపీ వచ్చి 5 ఇయర్స్ అయ్యింది. బట్ ఫ్లూయెంట్‌గా అంత క్లియర్‌గా హిందీ మాత్రం మాట్లాడలేకపోతున్నాననమాట. కన్నడ వచ్చినంత ఈజీగా ఎందుకో నాకు హిందీ రాలేదు. హిందీ నేర్చేసుకొని హిందీ మాట్లాడుంటే గనక నేను కన్నడ మర్చిపోయేదాన్నండి. 100% కన్నడ మర్చిపోయేదాన్ని. హిందీ రాలేదు గాబట్టి కన్నడ ఇంకా గుర్తుంది అని అనిపిస్తుంది నాకు. కానీ హిందీ నేర్చుకోవడమే చాలా ఈజీ అంటారు కదండీ! మరి నాకెందుకో హిందీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లనో, లేదంటే ఇక్కడ ఎక్కువగా నాకు ఫ్రెండ్స్ లేకపోవడం వల్లనో హిందీ నేర్చుకోలేకపోయాననమాట. ఇవి విల్లాస్ కాబట్టి ఎవరికి వాళ్ళు సెపరేట్‌గానే ఉంటారు కదండీ! అదే అపార్ట్‌మెంట్ అనుకోండి ఆ పక్క వాళ్ళు, ఈ పక్క వాళ్ళు ఎప్పటికప్పుడు మీట్ అవ్వడం, మాట్లాడుకోవడం ఇలా ఉంటది. మనం హిందీ గాని, కన్నడ గాని ఏ లాంగ్వేజ్ అయినా సరే అండి. సో, మన పక్కన ఎవరైనా ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, మాట్లాడడానికి ట్రై చేస్తే గనక చాలా ఈజీగా ఆ లాంగ్వేజ్ అనేది వచ్చేస్తుంది. బట్ నాకిక్కడ అలా కాదు కదండీ! సో, మావి ఇండివిడ్యువల్ విల్లాస్ కాబట్టి మేము అందులోని పైనుంటాం గదా! నాకు కిందకొచ్చే అవసరం కూడా పెద్దగా ఉండదు. ఒకవేళ టెంపుల్స్‌కి వెళ్ళినా, పార్క్‌లో వాకింగ్ చేసుకుంటున్నా, నాకు నేనే చేసుకుంటాను. పలకరిస్తారండి అందరూ బానే మాట్లాడతారు. ఆహ్, అంటే హిందీ మాట్లాడతారు. హిందీ అర్థమైపోతుంది నాకు. వాళ్ళేం మాట్లాడుతున్నారో అదంతా కూడా చాలా క్లియర్‌గా అర్థమవుతుంది గానీ, అంత క్లియర్‌గా నేను మాట్లాడలేను. అంటే కొంచెం కొంచెంగా నేను సమాధానాలు చెప్పగలను గానీ, అంత ఫ్లూయెంట్‌గా, క్లియర్‌గా, నాన్ స్టాప్‌గా అయితే హిందీ మాట్లాడలేననమాట. ఇంకా ఈ యూపీ వదిలి వెళ్ళిపోతే నాకొచ్చిన ఆ 4, 5 ముక్కలు హిందీ కూడా మర్చిపోతానేమో. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు ట్యూషన్ నుంచి వచ్చేసారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట. వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చే టైంకి కరెక్ట్‌గా వాళ్ళకి తెలిసిపోద్దండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి. ఇంక అందరూ మా ఇంటి ముందు వెయిట్ చేస్తా ఉంటారనమాట వీళ్ళ కోసం. ఇంకా చూస్తున్నారు కదా! వాళ్ళ అల్లరి. సో, అల్లరి చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫుల్లుగా మబ్బు పట్టేసి ఇంకా వర్షం పడేలాగా ఉందనమాట. ఇంక ఈరోజు నైట్ డిన్నర్‌లోకి నేను
ఉప్మా చేస్తున్నానండి. ఉప్పుడు రవ్వ ఉప్మా. ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను కదా బియ్యం రవ్వ. సో, దాంతో ఉప్మా అయితే చేస్తున్నాను. నాకు, అర్జున్‌కి ఈ బియ్యం రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టమండి. సాహితమ్మ కూడా తింటది గానీ, మా సాత్విక్ అయితే అస్సలు తినడు. సాత్విక్ అసలు ఉప్మా అంటేనే తినడనమాట. ఇంకిక్కడ ఈ బియ్యం రవ్వ ఉప్మాలో కంపల్సరీ కొబ్బరి తురుము వేసుకోవాలండి. కొబ్బరి తురుము వేసుకుంటే చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి తురుముతో పాటుగా ఒక గుప్పెడు పెసరపప్పు కూడా వేసుకోవాలండి. పెసరపప్పు వేసి చేస్తేనే ఈ ఉప్మా చాలా కమ్మగా, టేస్టీగా ఉంటుంది. నేను ఎక్కువగా వారాలున్నప్పుడు ఈ బియ్యం రవ్వ ఉప్మానే ఎక్కువగా చేసుకుంటాననమాట. ఈసారి బియ్యం రవ్వ ఇవన్నీ కూడా కొంచెం తక్కువే తెచ్చుకున్నాను. 4 ప్యాకెట్స్ మాత్రమే తెచ్చుకున్నాననమాట. చాలా పొదుపుగా అయితే వాడుకోవాలి. ఇదే అనమాట వరి నూక. ఇప్పుడు తొలి ఏకాదశి అవి వస్తాయి కదండీ! వరుసగా తొలి ఏకాదశి తర్వాత అన్నీ ఫెస్టివల్సే కదా! ఈ బియ్యం రవ్వతో చాలా ఆహ్, ఉపయోగాలుంటాయి. అంటే ఎక్కువగా వాడతాం కదండీ! తొలి ఏకాదశికి మేము కుడుములు చేసుకుంటాం. అలాగే వరలక్ష్మి వ్రతానికి గానీ, ఆహ్, వినాయక చవితికి వీటికి కూడా మనం కుడుములు, ఉండ్రాలు ఇవి చేసుకుంటాం కదా! సో, ఈ వరి నూకతో. ఈ వరి నూకకి ఇకపై డిమాండ్ ఎక్కువుంటుంది. కమ్మటి బియ్యం రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. వారాలవి ఉన్నప్పుడు ఎక్కువగా నేను ఈ బియ్యం రవ్వ ఉప్మానే చేస్తా ఉంటాను. ఇదివరకేంటంటే మన శబరి అమ్మమ్మ, అత్తమ్మ వాళ్ళు ఇంట్లోనే తయారు చేసి ఇచ్చేవాళ్ళండి ఈ బియ్యం రవ్వ. బట్ ఇప్పుడేంటంటే బయట కొనే బియ్యం రవ్వే చాలా కమ్మగా పొడి వస్తుంది గదా! సో, ఇంకా దానికి అలవాటు పడిపోయామనమాట. మళ్ళీ ఇంట్లో శ్రమ పడి తయారు చేయడం ఎందుకులే అన్నట్టు ఇంకా బయట నుంచే తెచ్చేసుకుంటున్నాము. ఇంకిక్కడ పైనున్న అట్టపెట్టలన్నీ గూడా తీస్తున్నారనమాట అర్జున్. ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన అట్టపెట్టలొస్తాయి కదండీ నాకు. అవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. ఆహ్, అయితే వీటిలో ఇంకా ఆ ప్రొడక్ట్సే పడతాయి. ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్సే పెట్టుకోవాలి కదా! ఇంకా వాటిల్లో వేరే ఏం పెట్టడానికి లేదు. ఇంకా కిచెన్‌లో నేను క్లీన్ చేసినవన్నీ గూడా ఒక అట్టపెట్టలో అయితే ఇట్లా పెట్టేసుకున్నాననమాట. ఇవి ఆహ్, హాల్‌లో ఒక చోట అయితే పెట్టేసామండి. ఇక్కడ ఇంక వర్షం అవి పడే ఛాన్స్ లేదు. సో, సేఫ్‌గానే ఉంటాయి. ఇంక వీలైనప్పుడల్లా కొన్ని కొన్ని సామాన్లు క్లీన్ చేసేసుకొని అలా అట్టపెట్టెలో అయితే సర్దేసుకుంటున్నాననమాట. ఇంకా ఇక్కడ నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాం. నేను మార్నింగు పౌడర్ రెడీ చేశాను కదండీ! పల్లీలు, నువ్వులు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి ఆ పౌడర్ వేసుకొని తింటున్నాను ఈ ఉప్మాలో. ఇందులో మనం ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నా కూడా టేస్ట్ అదిరిపోతుందనమాట. అలాగే కమ్మటి పెరుగు వేసుకొని తిన్నా కూడా చాలా బావుంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. మీరు వీడియోని హైప్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. నాకు కొంచెం వ్యూస్ పెరుగుతాయి. సో, వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. సో, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.